Hello friends, welcome back to our channel friends. Dr. NTR University of Health Sciences BPT, BSc, MLT and BSc పారామెడికల్ కోర్సెస్కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటుగా వెబ్ ఆప్షన్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ విషయం అయితే మనందరికైతే జస్ట్ ఇందాకైతే వెబ్సైట్లో అయితే పోస్ట్ చేశారనమాట. సో మనం నిన్న యాక్చువల్గా యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఏమన్నారంటే ఈ వీక్లో రిలీజ్ చేయొచ్చు అని చెప్పారు. నేనైతే ఆ యొక్క వీడియోలో చెప్పాను నేను. సో ఈరోజు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అని చెప్పాను. సో అదేవిధంగా ఈరోజు అయితే మనకి రిలీజ్ చేశారు. సో ఇక్కడ కనుక మనమైతే ఫస్ట్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి చూద్దాం, తర్వాత వచ్చేసి వెబ్ ఆప్షన్స్, తర్వాత వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనమైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చూసినాం. ఇక్కడ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండ్ మెరిట్ పొజిషన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ డిఓపి, జెండర్ అండ్ మీ యొక్క ఆల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీకు కనుక చూసుకున్నట్టయితే టోటల్గా ఎన్ని పేజెస్ ఉన్నాయంటే 212 పేజెస్ అయితే ఉన్నాయి. అండ్ టోటల్గా ఎంతమంది ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడం జరిగిందంటే 7,599 అనమాట. ఇది లాస్ట్ టైం కనుక మనం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో కనుక చూసుకున్నట్టయితే 7,516 సమ్ అమౌంట్ అయితే ఉండే. బట్ ఈ టైంలో ఇప్పుడైతే చూస్తే కొంతమంది పెరిగారు. 7,516 ఉండే లాస్ట్ టైం, ఇప్పుడైతే 7,599 అయితే అయ్యారనమాట. సో ఇందులో కనుక ఎవరి నేమ్స్ అయితే రాలేదో వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అయితే కరెక్ట్గా వెరిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక్కటైతే ఇచ్చారు, మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఆల్రెడీ. Actually, in case of equality of marks, age passing in regular or supplementary, and the aggregate percentage of marks in all subjects of qualifying examination up to 2 decimals are taken into consideration చెప్పేసి ఇచ్చారనమాట. ఇది లాస్ట్ టైం అయితే మనం ఈ యొక్క అంశం అయితే మనం మాట్లాడుకున్నాం. The merit list may be revised the discrepancies or ineligibility or identified during subsequent verifications. అంటే ఇంకా ద మెరిట్ లిస్ట్ అనేది ఎలా చేశారంటే రివైజ్ చేసి ఏవైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నా, ఇన్ఎలిజిబిలిటీస్ ఉన్నా కానీ అవన్నిటిని సబ్సిక్వెంట్గా వెరిఫై చేసి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఫర్దర్గా కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే చేసి మళ్ళీ మేమైతే అడెండం మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళైతే అనడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫ్రెండ్స్. దట్స్ ఓకే ఫ్రెండ్స్. ఎవరెవరి నేమ్స్ అయితే మనకైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినాయో వాళ్ళందరికీ అయితే కంగ్రాచులేషన్స్. అండ్ వన్ మోర్, ఎవరైతే నేమ్స్ రాలేదో ప్లీజ్ మీరైతే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. నేను ఏం చేయాలో మనమైతే మళ్ళీ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకసారి అయితే మనమైతే వెబ్ ఆప్షన్స్ యొక్క ఫేజ్ 1 యొక్క వెబ్ ఆప్షన్స్ యొక్క నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరు ఇక్కడ చూసుకోండి. మనమైతే నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ చేస్తాం ఫర్ ఫస్ట్ ఫేజ్కి అనమాట. బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి 2024-25 అకాడమిక్స్కి అనమాట. సో ఇందులో ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ఇందులో మనకైతే టోటల్గా వచ్చేసి ఓన్లీ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే కన్వర్ కోటా అనమాట. గవర్నమెంట్ సీట్స్ మాత్రమే మీకైతే ఈ యొక్క కౌన్సిలింగ్తో భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడైతే ఒకసారి ఆల్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లేడ్ ఇన్ ద వెబ్సైట్ ఆన్ February 6th అంటే ఈరోజు ఓన్లీ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఏంటి అని అర్థం అంటే ఈరోజు ఎవరి నేమ్స్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చినాయో దే ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ దిస్ త్రూ దిస్ వెబ్ లింక్ అని చెప్పేసి ఇచ్చారనమాట. మనకి షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే మీరైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. షెడ్యూల్ ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ఈరోజు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఈరోజు ఇచ్చారు. బట్ మీరైతే వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే ఈరోజు 8 PM నుంచి అప్ టు 10th February 6 PM వరకు, అంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చారు. సో ఇది కూడా అయితే క్రూషియల్గా చూసుకోండి. మీకైతే మళ్ళీ ఇక్కడ పెద్దగా చేసి చూపిస్తున్నాను. అంటే ఈ రోజు నుంచి అంటే 6th February నుంచి మొదలుకొని మనకైతే అప్ టు 10th February వరకు అయితే 6 PM వరకు అయితే ఇవ్వచ్చు. బట్ ఒకటి ఏంటి అంటే మీరైతే ఇప్పుడే అంత ఫాస్ట్గా ఇవ్వకండి. నేను మళ్ళీ మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి వీడియో చేస్తాను. అండ్ కాలేజెస్ లిస్ట్ కూడా వీడియో చేశాను. అవన్నీ పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో కొంచెం అయితే మీరు ఆగండి. అంతగా ఫాస్ట్గా అయితే మీరైతే ఈ యొక్క ప్రాసెస్ని అయితే చేయమాకండి. ఓకేనా? సో ఇది నా సజెషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది వెంటనే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసి వాటిని లాక్ చేసి లాస్ట్కి సీట్ రాకపోయేసరికి వాళ్ళైతే ఇబ్బంది అయితే పడినారనమాట. ఇవన్నీ అయితే నేను చూసుకుంటూ వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరైతే గమనించండి. ఇవన్నీ వచ్చేసి మనమైతే సీట్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇందులోనే మనకైతే సీట్స్ ఎన్ని వేకెంట్ ఉన్నాయి, ఏ కోర్స్కి, ఏ యొక్క కేటగిరీకి అని చెప్పేసి ఇస్తారనమాట. సో అది క్లియర్ కట్గా మనమైతే చూసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అది ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ నేనైతే దాని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ మనకు వన్స్ సీట్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు పే 5,600 rupees ఫర్ అలాట్మెంట్ ఆర్డర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరైతే ట్యూషన్ ఫీజు అయితే మీరైతే పే చేయాలన్నమాట. దీనికోసం కొంచెం టైం అయితే పడుతుంది. మీకు సీట్ వచ్చిన తర్వాత అవన్నీ అయితే మనం చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి డూ నాట్ యూస్ ట్యాబ్స్ ఆర్ మొబైల్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఓన్లీ యూ హ్యావ్ టు గివ్ వెబ్ ఆప్షన్స్ త్రూ ఓన్లీ కంప్యూటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. కంప్యూటర్స్, ల్యాప్టాప్స్
అండ్ ఒకటేంటంటే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని నేను చెప్తాను. అండ్ మీరు డెస్క్టాప్ సైట్ యూజ్ చేసి కూడా ఇవ్వరాదని చెప్పేసి మనకైతే ఈ ఇయర్ నుంచి అయితే ఎలాంటిది అయితే పెట్టారు. సో దట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇక్కడైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, అది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేసినా కానీ వీళ్ళైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే రావడం అయితే జరిగింది. సో 4 మెంబర్స్ అయితే ఉన్నారు, రామకృష్ణ, వంశీ, బేగం, అవినాష్ అనమాట. సో ఇందులో వచ్చేసి 1 ఫీమేల్ అండ్ 3 మేల్స్ అయితే ఉన్నారు. ఎందుకు అని అంటే ఇక్కడైతే స్టడీడ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ హెన్స్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎంపీసీ వచ్చేసి ఎంపీసీ చదివి దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోరాదు, బట్ పెట్టుకున్నారు. అందుకొరకైతే వాళ్ళ అమౌంట్ అయితే పే చేశారు. బట్ ఇక్కడైతే వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే రావడం జరిగింది. అండ్ 1 మోర్ థింగ్, ఇక్కడ వచ్చేసి ఫెయిల్డ్ ఇన్ కెమిస్ట్రీ ఎవరైతే బేగం ఉన్నారో వీళ్ళు వచ్చేసి కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యారు, హెన్స్ నాట్ ఎలిజిబుల్. మీరు కనుక ఫెయిల్ అవుతే కనుక ఎలిజిబుల్ అయితే అవ్వరు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీఅప్లోడ్ గురించి కూడా ఒకటి ఇచ్చారు లిస్ట్ అనేది, అది ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ మీరు కనుక ఇక్కడ ఓపెన్ చేసి చూసుకోండి. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్ పెండింగ్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయకపోగా వాళ్ళ యొక్క అప్లికేషన్ లిస్ట్ అనేది పెండింగ్లో ఉందని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడైతే టోటల్ 9 పేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, 9 పేజెస్. అండ్ ఎంతమంది అని అంటే 166 మెంబర్స్ అయితే ఈ లిస్ట్లోకి అయితే రావడం జరిగింది. వన్స్ మీరైతే ఒకసారి చూసుకొని ఇందులో ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లెట్ మీ నో త్రూ కామెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీపీటీ బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన అంటే అప్లికేషన్ ఫీ పేడ్ చేశారు, బట్ అప్లికేషన్ అయితే నాట్ సబ్మిట్ చేశారు. ఇది లాస్ట్ టైం కూడా వచ్చింది, బట్ ఇప్పుడు కూడా మళ్ళీ రిలీజ్ చేశారు కాబట్టి ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కనుక మనకైతే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పెయిడ్ రిజిస్ట్రేషన్ ఫీ బట్ నాట్ సబ్మిటెడ్ ద అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. టోటల్గా 2 పేజెస్ అయితే ఉన్నాయి. అంటే టోటల్గా మనకు ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అంటే 46 మెంబర్స్ అయితే ఇందులోకి అయితే రావడం జరిగింది. లాస్ట్కి అయితే వర్షన్ అయితే ఉన్నారనమాట. సో నేను చెప్పాను లాస్ట్కి మీరు చేసుకోండి అని చెప్పేసి. ఇన్ కేస్ ఎవరైనా చేసుకోకపోతే మీరైతే ఇందులో అయితే ఒకసారి నేమ్స్ ఉన్నాయి లేదా లెట్ మీ నో త్రూ కామెంట్ బాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన వంటిది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మీరైతే ఆ యొక్క చూసుకోండి ఫ్రెండ్స్. 1 మోర్ థింగ్ ఏంటి అంటే సీట్ మ్యాట్రిక్స్ గురించి చేశారు కదా, సో సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు కదా, దీని గురించి నేను సెపరేట్ వీడియో చేశాను. సో వీడియో లెంత్ ఇప్పటికీ ఎక్కువ అయిపోయింది అండ్ నేను అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. లేదంటే మళ్ళీ మీకు మార్నింగ్ అయితే నేను మళ్ళీ క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తూ వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ నేను బయటకు వచ్చాను అనమాట, అందుకొరికి చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది. ఇట్స్ ఓకే, నేనైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను, దట్స్ ఓకే. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. అండ్ ఎవరి నేమ్స్ అయితే రాలేదో మెరిట్ లిస్ట్లో ప్లీజ్ లెట్ మీ నో. అండ్ ఎవరి నేమ్స్ అయితే వచ్చినా ప్లీజ్ లెట్ మీ నో, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చే సీట్ మ్యాట్రిక్స్ గురించి అయితే సెపరేట్గా మనం మాట్లాడుకుందాం. దట్ ఈస్ వెరీ క్రూషియల్ బిఫోర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్, ఓకేనా. సో నోయింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్.